శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామివారు. అందరికీ హరి ఓం అమ్మ. వారి ప్రశ్న: నిన్నటి వరకు మనము ప్రాణం ఎక్కడి నుంచి పుడుతుంది, దేంతో హరిహోమమ్మ సంగతి ఉంచింది. హరి ఓం. హరిహోమ చిన్న మాట. నిన్న నిన్నటి బోధ నేను సరిగా వినలేక మళ్ళీ విందామని ఆడియో పెట్టానమ్మా. 1 గంటప్పుడు అది 12 నిమిషాల వరకే వచ్చింది, మిగతాది అవ్వలేదు. అది ఎందుకు ఇవాళ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే బాగుంటదేమో, రికార్డ్ చేసేవాళ్ళు. నిన్న లేట్ గా స్టార్ట్ అయిందమ్మా రికార్డు. పర్వాలేదు, ఇంకోసారి అంతేనా? చెప్పుకుందాంలేమ్మా. అంతే. నేను అలా అనుకోలేదు, అసలు రికార్డ్ అవ్వలేదేమో. ఇది యూట్యూబ్ లైవ్ వస్తుందమ్మా. నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, మన మాటలన్నీ వచ్చేస్తాయి. సరే సారీ. పర్వాలేదు. అయితే నిన్నటి క్లాస్ లో మనం ఏంటంటే, మనకి శూన్యం నుంచి మనకి ప్రాణం వస్తుందని, ఆకాశంలో పుట్టి వాయుతత్వాన్ని, అగ్నితత్వాన్ని, జలతత్వాన్ని, పృథ్వీతత్వాన్ని కలుపుకుంటూ వస్తుంది. అలా మనం 84 లక్షల జీవరాశుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సంగత్వం అనే దోషంతో ఇవన్నీ కలుపుకుంటూ మన దగ్గర శ్వాస రూపంగా వస్తుంది అనమాట. అంటే మనం తీసుకునే శ్వాసల్లో మనము వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వం కాకుండా ఆకాశతత్వ శ్వాసనే మనలోకి తీసుకొని మళ్ళీ మనలోంచి వదిలేటు మనం సాధన చేసినట్లయితే ఉదాహరణ వాయువు ఉద్భవిస్తుందని, ఆ ఉదాహరణ వాయువు వలన మనకి పరిణామం చెందటానికి, అంటే ఆధ్యాత్మికంగా పరిణామం చెందడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే మనము ఆలోచనలు వస్తూ ఉన్నాయి అంటే భూతత్వ శ్వాస మనకిలో ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అదే ఉదాహరణ వాయువు మనలో ఉంది అని మనకి ఎలా రుజువు అవుతుంది అంటే, ఎలా ఎలా వస్తుంది అన్నది కూడా మనకి తెలిసింది. అంతర్కుంభకం బాహ్యం కుంభకాల వల్ల మనకు వస్తుంది అని. కాబట్టి మనలో మామూలు పద్ధతిలో తీసుకునే శ్వాస నిదానంగా, అంటే మామూలుగా మనం తీసుకుంటుంటే తెలుస్తూ ఉంటది, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వస్తూ ఉంటది అనమాట. అదే ఉదాహరణ వాయువు ఉన్నట్లయితే, అంటే ఆకాశతత్వ శ్వాసే మనలో ఉంది అంటే మనకేంటి గుర్తు అంటే, పీలుస్తున్నామా లేదా అన్నంత నిదానంగా తీసుకుంటాము, నిదానంగా వదులుతాం అనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి ధ్యానంలో ఆ స్థితి మనకి తెలుస్తుంది అనమాట. కుంభకాన్ని చేసుకుంటూ పోతే మళ్ళీ రేచకాన్ని చేసిన తర్వాత, అంటే బాహ్య కుంభకం బాగా చేస్తే అప్పుడు శీఘ్రంగా మన ప్రాణము ఆకాశతత్వాన్ని ఎక్కువగా కలిగి ఉండి మన ముక్కు పుటాల దగ్గరికి వస్తుంది. అప్పుడు అది ముఖ్య ప్రాణంగా మనలో ఉంటుంది. అంటే మనం ఎందుకు కుంభకాలు చేయాలి అన్నదానికి ఏంటి అంటే, తీసుకున్న శ్వాసని మనము అంతర్కుంభకం చేయటం వలన మన లోపల ప్రాణం 5 రకాలుగా ఉంటది కదా, అవన్నీ కూడా సంఘటన చెంది, అంటే ఘర్షణ చెంది ఉదాహరణ వాయువు పుట్టే అవకాశం ఉందన్నమాట. అది మళ్ళీ మనం శ్వాసను వదిలినప్పుడు దాన్ని రేచకం అంటాము. బాహ్య కుంభకం చేస్తాము. ఎందుకు చేస్తాము అంటే, మనం వదిలిన గాలి 16 అంగుళాల దూరం వరకు ప్రయాణం చేస్తుంది అనమాట. అంటే సహజంగా మనం ఏం చేస్తామంటే వెంటనే పీల్చుకోవడం వలన కుంభకం చేయకుండా మనం వదిలిన గాలే మళ్ళీ సగభాగం మనం పీల్చుకోవాల్సి వస్తుంది అనమాట. మనం కొంచెం గ్యాప్ ఇవ్వటం వలన మనలో పుట్టిన ఉదాహరణ వాయువు దూరంగా ప్రయాణం చేసి అక్కడ ఉన్న ఆకాశతత్వంగా తత్వం గల గాలిని మన ముక్కు పుటాల దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మనం పూరకం చేసినట్లయితే మన లోపల మిగతా తత్వాల కన్నా ఆకాశతత్వము అనేది, అంటే ఉదాహరణ వాయువు అనేది పెరుగుతుంది అనమాట. పెరగటం వలన మనకి మిగతా తత్వాల మీద మనము ఇది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. చివరికి ఎప్పుడైతే ఆకాశతత్వమే ఎక్కువగా ఉంటుందో, అది స్థిరపడుతుందో, దాన్ని ముఖ్య ప్రాణంగా చెప్పుకుంటాం అనమాట. ఎందుకని అంటే మనలో ఉన్న ముఖ్య ప్రాణం ద్వారా బయట ఉన్న మహాప్రాణం, దాన్నే జగత్ ప్రాణం అంటాం అనమాట. ఈ రెండు ఒక్కటే అన్నది బోధపడాలంటే మనలో ముఖ్య ప్రాణం ఉండాలన్నమాట. దానికి దీనికి తేడా లేదు, రెండు ఒక్కటే అని తెలియబడతాయి అనమాట. మనం ఎలా ఇప్పుడు మనలో ఉన్న ప్రకాశ లక్షణము, బాహ్యంగా ఉన్న ప్రకాశ లక్షణం ఒక్కటే అని ఎలా తెలుసుకుంటామో, అలాగే ప్రాణాయామం ద్వారా దీన్ని మనము గుర్తించగలుగుతాం అన్నమాట. కాబట్టి మనలో ముఖ్య ప్రాణంగా ఉండటం కోసము మనకి ఈ కుంభకాలు అనేది మనకి తోడ్పడతాయి అన్నమాట. ఆకాశతత్వం ప్రాణానికి మరొక పేరే ముఖ్య ప్రాణము. ఆ ప్రాణం బయట ఉంటే జగత్ ప్రాణం అంటాం, లేదా ఆకాశ ప్రాణం అంటాం అన్నమాట. మనలో ఉంటే ముఖ్య ప్రాణంగా చెప్పుకుంటాం అన్నమాట.
కాబట్టి మిగిలిన ప్రాణాలన్నీ ఏంటి అంటే మనకు రకరకాల 5 రకాలుగా ఉంటాయి. మళ్ళీ దానికి ఉప ప్రాణాలు మళ్ళీ ఇంకో 5 ఉంటాయి. ఇవన్నీ ఏంటి ప్రాణం కాదా అంటే ప్రాణమే. ఈ శరీరానికి సహకరిస్తూ ఉంటాయన్నమాట. కానీ మనం నిలబెట్టేది ఇదే అన్నమాట. మన శ్వాసని ఆకాశతత్వంగా మార్చాం కాబట్టి అది ఉదాన వాయువు అయ్యింది. అప్పుడు దాన్ని శూన్యమని అన్నారు. చచ్చిపోమా అంటే మిగతా తత్వాలు ఉండటం వలన మనకేంటి ఉపయోగం అనుకున్నాం? మనలో ఈ సప్తధాతువులన్నిటిని పెంచుతా ఉంటది. అలాగే మనకి ఆకలి కలగటానికి, అలాగే మనకి వివిధ చర్యలకి ఉప ప్రాణాలు తోడ్పడుతూ ఉంటాయన్నమాట. మరి వీటన్నిటిని అధక్కరించి ఓన్లీ ఆకాశతత్వం గాలి ఉంటే అంటే శూన్యం ఉంటే మనం మరి చచ్చిపోమా అంటే శ్వాస తీసుకునే అవసరం రాదు కదా! అంటే అన్నీ ఆకాశతత్వం నుంచే వచ్చాయి కాబట్టి ఆకాశం దేన్ని అంటించుకోదు. ఆకాశంలో ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నమాట. ఎందుకంటే దాని నుంచే మిగతా అన్నీ వచ్చాయి కాబట్టి. మనం సాంఖ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి అర్థమవుతదన్నమాట. అంటే ఇక్కడ మనకి చచ్చిపోమా అంటే దీనిలోని గొప్పతనం. ఆకాశం నుండి మిగిలినవన్నీ పుట్టినవి కాబట్టి ఇందులో లేనిది ఏదీ లేదు. అన్ని తత్వాలు అందులోనే ఉన్నాయి. ఇందులో ఉన్నది కూడా ఏదీ లేదు. నిజానికి ఉందా అంటే ఏదీ లేదు. అంటే దానికి సంగత్వం ఉండదన్నమాట. అది శూన్య లక్షణం అంటే. అంటే ప్రాణ సాధనలో మనం ఎంతగా బాహ్య కుంభకం ఎక్కువ చేస్తే, అంత ఎక్కువగా మనకి బయట నుంచి వచ్చే ప్రాణం రేచకం తర్వాత పూరకం చేస్తూ ఉంటే, ఆ ప్రాణం ఆకాశతత్వ శ్వాసని గుంజుకొని వస్తుంది మన లోపలికి. అంటే అట్రాక్ట్ అన్నమాట. దానికి ఆ బలం ఉంటదన్నమాట. ఉదాన వాయువు అన్నిటికన్నా ముందు వేగంగా బయటకొస్తదన్నమాట మనం వదలంగానే. వేగంగా వెళ్లి ఆకాశతత్వ శ్వాసని ఎందుకంటే దానికి మ్యాచ్ అయ్యేది అదే కాబట్టి దాన్ని లాక్కుని మన ముక్కుపుటాల దగ్గర తీసుకొస్తదన్నమాట. అది మనలోకి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఉదాన వాయువు పుట్టుండటం వల్ల దాన్ని పెరుగుతూ ఉంటదన్నమాట. మిగతా అన్నిటిని డామినేట్ చేసి ఇది ఎక్కువగా పనిచేస్తూ ఉంటదన్నమాట. కాబట్టి మనకి మనం క్రియాయోగంలో అంతర్కుంభకం కంటే కూడా ముఖ్యమైనది బాహ్య కుంభకం చేయటం. ఎందుకంటే కొంచెం టైం ఇస్తామనమాట. బాహ్యంగా ఉన్న ఆకాశతత్వాన్ని మనం అందుకోవటం కోసము. ఈ సువర్ణ సూత్రాన్ని అందరూ పాటించాలి. అయితే ప్రాణాయామం చేస్తున్నామా అంటే చేస్తున్నామని కాదనమాట. దాన్ని ఎలా చేయాలి? ఏది ఎక్కువ చేయాలి? చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలి? ఏ ప్లేస్‌లో చేయాలి? మన సరౌండింగ్స్ ఎలా ఉండాలి? ఇవన్నీ చూసుకోవాలండి. ఇవన్నీ ఉంటేనే ఒక స్థితి వచ్చే వరకు. ఒక స్థితి వచ్చాక ఎక్కడున్నా అది నడిచిపోతుందనమాట. ఏదైనా కష్టం శ్వాసలో కలుగుతూ ఉంటే వెంటనే ఒక్కసారిగా శ్వాసను వదలకుండా నెమ్మదిగా బయటికి వదలాలి. మళ్ళీ పీల్చకుండా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు పీల్చకుండా ఉండి ప్రాణం పోతుందేమో అన్నంత వరకు బాహ్య కుంభకం చేసి కూర్చుంటే తప్పకుండా మన లోపల ముఖ్య ప్రాణంగా చేరుకుంటుంది. అయితే మనకేదైనా ఇబ్బందయినప్పుడు ఊపిరి అందట్లేదనిపించినప్పుడు అని ఒక్కసారిగా వదిలేస్తాము. అలా కాకుండా నెమ్మదిగా వదలాలి. అసలు తీసుకునేటప్పుడు కూడా మనకి సాధన ఎలా చేయాలన్న దాంట్లో స్పష్టంగా చెప్తారండి. నెమ్మదిగా తీసుకోవాలి, నెమ్మదిగా ఉండాలి. సత్వగుణం అంటే ఏంటండి? అంతే గదా! మనం ఏ సాధన చేసినా సత్వగుణానికి దిగకుండా ప్రాక్టీస్ చేయాలనమాట. కాబట్టి ఏం చేయాలి అంట నెమ్మదిగా వదిలి ఎంతసేపు ఉండగలమో బాహ్య కుంభకంలో అంతసేపు ఉండగలిగితే మనలో ఉదాన వాయువుని మనము వృద్ధి చేయడానికి అవకాశం ఉంటదనమాట. అంటే బయట నుంచి వచ్చే శ్వాసలో పంచభూతాలు, నవధాతువులు, 36 తత్వాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. మనలో ఉన్న శరీరంలో ఉండేయి అన్నీ కూడా మనకి యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటిని 36 తత్వాలన్నిటిని కూడా ఈ ప్రాణమే చూసుకుంటుందన్నమాట. వీటన్నింటితో మనం శ్వాస పీల్చుతూ ఉంటే అవి లోపలికి వెళ్ళి పంచకోశాలు ప్రకోపింపచేసి, మనస్సును ప్రకోపింపచేసి, శరీరాన్ని పెంచి చంద్రనాడి యొక్క సామ్రాజ్యం నడుస్తూ ఉంటుంది. ఇది చంద్రనాడి లక్షణం అన్నమాట. ఎప్పుడైతే ఈ ధాతువుల జోలికెళ్తదో అప్పుడు ఎన్ని తత్వాలనైనా అదే పోషిస్తదనమాట. అంటే మనకి 34 తత్వాలంటే మనం ఒకసారి చూసుకుందామండి ఏంటన్నది. పంచభూతాలు 5 అండి. పంచ తన్మాత్రలు 5. అంటే మనం యాడ్ చేసుకుని చదువుకుందామండి ఇక్కడ. 5కి 5 కలిపితే 10 కదా! ఆ కౌంట్ చెప్తాను. పంచ కర్మేంద్రియాలు 5 అంటే 15 అయింది ఇక్కడికి. పంచ జ్ఞానేంద్రియాలు 5 20 అయింది. మనసు 1 21. సమిష్టి అహంకారము 22 అంటే 1 యాడ్ చేసామన్నమాట. మహత్ 23. అవ్యక్తము 24. దాన్ని అపరాశక్తి అంటాం అన్నమాట. పురుషుడు 25. రాగము 26. విద్య 27. నియతి 28. కళ 29. కాలము 30. మాయ 31 పరాశక్తి అంటాం.
శుద్ధ విద్య 32, ఈశ్వర శక్తి 33, సదాశివ 34, శక్తి 35, శివుడు 36. ఇలా 36 తత్వాలు మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ 36 తత్వాలని మనకి ఈ ప్రాణము పోషిస్తూ ఉంటది అనమాట. అంటే బయట నుంచి వచ్చే శ్వాసలో పంచభూతాలు, నవధాతువులు, 36 తత్వాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ మనలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. బయట నుంచి తీసుకున్నదే కదా మనం వృద్ధి చేసుకునేది. కాబట్టి వీటన్నిటిలో మనం శ్వాస పీల్చుతూ ఉంటే అవి లోపలికి వెళ్ళి పంచకోశాలను ప్రకోపింపచేసి, మనస్సును ప్రకోపింపచేసి, శరీరాన్ని పెంచి చంద్రనాడి యొక్క సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటది. అంటే ఏంటండి చంద్రనాడి సామ్రాజ్యం అంటే మనం అంతా బాహ్య ప్రపంచం అనే అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు మనం గడిపే వ్యవహారం అంతా కూడా చంద్రనాడి వల్లనే నడుస్తుందన్నమాట. కానీ సూర్యనాడి అంటే ఇది డిఫరెంట్ అన్నమాట. అంటే మనము ఆధ్యాత్మికంగా ఎదగటానికి తోడ్పడుతుందన్నమాట. అంటే అంతా కూడా 90% కూడా మనం చంద్రనాడితోనే వ్యవహారం అంతా నడుస్తుందన్నమాట. సూర్యనాడి లక్షణం ఏంటి అంటే దానిని ఆత్మనాడి అంటాం అన్నమాట. కాబట్టి ఎంతసేపటికి ఆత్మస్థానమైనటువంటి దహరం కుల మార్గంలో ఆ తర్వాత ఆత్మ యొక్క ఆవిష్కార తత్వమై ఉంటుంది. అంటే కుల మార్గం అంటే ఏంటి అంటే క్రియాయోగంలో సహస్రదళ పద్మంతో ప్రారంభించి లంబికా చక్రంతో కూడుకుని ఆజ్ఞాచక్ర పర్యంత్రము ఉన్న ప్రాణ సంచార మార్గాన్ని కుల మార్గం అంటారు. అంతా ఇక్కడి నుంచి పైకే అన్నమాట. ఆజ్ఞాచక్రం నుంచి పై స్థితికి మనం సూర్యనాడి అనేది మనకి ఆత్మ సాక్షాత్కారం వరకు ఇది తోడ్పడుతుంది అనమాట. ఇప్పుడు మనం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కూడా మన సాధన అంతా కూడా ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆంతరికంగా తిరగటం కోసమే, అంటే సూర్యనాడిని యాక్టివేట్ చేయటం కోసమే మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. ఇట్లా మనము ఈ రీతిగా సాధన చేసేటప్పుడు శూన్యక పద్ధతిని ఎక్కువగా అనుసరించి ఉన్నప్పుడే పృథ్వీతత్వ శ్వాసను జలతత్వం శ్వాసగా, జలతత్వ శ్వాసని అగ్నితత్వ శ్వాసగా, దీన్ని వాయుతత్వం శ్వాసగా, దీన్ని ఆకాశతత్వ శ్వాసగా, అంటే స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, పర, అట్లా ఒకదాన్ని మించి ఒకటి ముందుకు వెళ్తూ ఉంటదన్నమాట. అంతే కదా మనం ఆలోచిస్తాము. ఇంకా సూక్ష్మంగా ఆలోచించంటే దాన్ని లోపలికి అర్థం తీసుకునే ప్రయత్నం చేస్తాం కదా. అట్లాగే ఇక్కడ మనం ఏమైందంటే ఒకదాన్ని ఒకటి డామినేట్ చేసుకుంటూ మనం చివరికి ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశతత్వానికి వెళ్ళాలన్నమాట. అంటే స్థూల పృథ్వీ తత్వం ఉన్న శ్వాస అంటే ఇప్పుడు జనరల్ గా మనం వ్యవహరించే వ్యవహారం అంతా కూడా అంటే మన ప్రారబ్ధ రీత్యా మన బాహ్య ప్రపంచంలోనే వ్యవహరిస్తున్నాం కాబట్టి దీన్ని స్థూలం అంటాం అన్నమాట. ఈ స్థూల తత్వ శ్వాసని స్థూలంగా చెప్పుకుంటాం అన్నమాట. సూక్ష్మము అంటే మనకి జలానికి వచ్చేటప్పటికి కొంచెం సూక్ష్మం అయింది అనమాట. సూక్ష్మతమము అంటే అగ్నితత్వం ఉంటుంది అనమాట. సూక్ష్మతమము అంటే వాయుతత్వం అంట. పరాశ్వాస అంటే ఆకాశతత్వ శ్వాసగా చెప్పుకుంటాం అన్నమాట. ఇట్లా ఆకాశతత్వ శ్వాస గొప్పతనం ఏమిటంటే అది మళ్ళీ వెళ్ళి నీ లోపల ఉన్న ఆకాశతత్వ శ్వాసను పెంచుతుంది. మళ్ళీ అదే పీల్చుకుంటున్నాం అనుకోండి మొత్తం ప్యూరిటీ వచ్చేస్తుంది. ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నాం? ఆకాశంలో పుట్టిన ప్రాణము ఏం చేసింది? వాయుతత్వం అంటించుకుంది, అగ్నితత్వం అంటించుకుంది, జలతత్వం అంటించుకుంది, పృథ్వీకి చేరేటప్పటికి సంగత్వంగా ఇవన్నీ కలిపిన శ్వాసను మనం వ్యవహరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం ఎక్కడైతే పుట్టామో అక్కడికే చేరుకోవాలి కాబట్టి ఆకాశతత్వాన్ని పెంపొందించుకునే విధంగా చేయటం వలన తిరిగి ఆకాశతత్వ గాలిని పీల్చుకోవడం వల్ల మనలో ఏమైంది? దాని డామినేటింగ్ పెరిగిద్ది అనమాట. అంటే ఆకాశతత్వపు శ్వాసే ఎక్కువ పీలుస్తూ వదులుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ తర్వాత నీ లోపల బ్రహ్మరంధ్రమే ఉత్తమమైన ఆకాశం కాబట్టి అక్కడికి ఈ వెలుగు ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని స్వయంభూ ప్రాణము అంటాము. అంటే మనలో ఎందుకు ఉదాన వాయువుని మనం అంకురింప చెయ్యాలి అంటే అంతర్కుంభకం ద్వారా మనం లోపల సంఘర్షణ జరిగి ఉదాన వాయువు పుడుతుంది. దాన్ని ఎప్పుడైతే మనం సమప్రాణాయామం చేస్తూ బాహ్య కుంభకం ఎక్కువగా చేయటం మొదలు పెడతామో ఇది బయటికి వెళ్ళి దానికి సంబంధించిన ఆకాశతత్వ శ్వాసని మనలోకి తీసుకురావటం ద్వారా పరిణామం చెందుతూ, అంటే అది వెలుగు రూపంలో ఉంటదండి మనలో. మనం సిల్వర్ కార్డ్ అని చెప్పుకుంటాం, అలాగే బంగారపు కణిక రూపంలో ఉంటదని అలా చెప్పుకుంటాం అనమాట. ఆ వెలుగు ఎటువైపు ప్రయాణం చేస్తుందంట? నిజమైన ఆకాశతత్వం మనకి బ్రహ్మరంధ్రంలో ఉంది, అక్కడికి ప్రయాణం చేస్తుంది అనమాట. ఆ స్థితికి మనం చేరుకోగలుగుతాం అనమాట.
కాబట్టి అంటే నువ్వు పీల్చకపోయినా నీ శరీరాన్ని నిలిపే ప్రాణం అది. అంటే అప్పుడు మనం బాహ్య ప్రపంచం యొక్క శ్వాసని తీసుకోకపోయినా లోపల సూక్ష్మంగా జరుగుతూ ఉంటదనమాట. అలా మనకి ఇప్పుడు మనం చెప్పుకునే బాహ్య కుంభకం చెయ్యి అడ్డు పెట్టుకు చెప్పుకుంటున్నాం కదా! ఆంతర్కుంభకం, బాహ్యం. ఇంకా లోపల సూక్ష్మంగా సూక్ష్మ అంతర్కుంభకం, సూక్ష్మ బాహ్య కుంభకం ఉంటాయన్నమాట. ఇట్లా మనకి శరీరంలో బయట నుంచి గాలి తీసుకోపోయినా కూడా ఆ ముఖ్య ప్రాణం ఆధారంగా మనం జీవించే ఉంటాం అన్నమాట. అది నువ్వు కొంతసేపు బయట శ్వాస పీల్చకపోయినా ఆ ప్రాణం చేత నీ శరీరం నిలిచి ఉంటుంది. ఏమీ కాదు. మరి ఎంతో మంది ఋషులు ఎన్నో వేల సంవత్సరాలు బతికారు అంటే హిమాలయాల్లో ఇప్పటికీ దర్శన భాగ్యం కలుగుతూ ఉంటది అటు ప్రయాణం చేసే వాళ్ళకి. అంటే వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికో, 2 సంవత్సరాలకో ఒక్క శ్వాస తీసుకుంటారనమాట. అంటే అది ముఖ్య ప్రాణంతోనే వాళ్ళు జీవిస్తుంటారు. అందుకే మన శరీరాన్ని కూడా నిలబెట్టుకునే కెపాసిటీ వస్తదనమాట. అయితే వైద్యులు చూస్తే గుండె ఆగిపోయినట్లే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రాణం బ్రతికే ఉంది. కనుక ఆకాశ ప్రాణమే ఉదాన వాయువు. ఉత్ యానం, ఉదాన యానం. ఉత్ అంటే పైకి, ఉదకము కూడా జలమని కూడా అంటామనమాట. అయితే ఈ ప్రాణ రహస్యం ఏంటంటే ప్రాణం వలన మన శరీర తత్వాన్ని బట్టి ఎక్కువ భాగం మనలో రసాల్ని, ద్రవాల్ని చేయటంలోనే ఖర్చయిపోతుంది. మనం బాహ్యం నుంచి తీసుకునే శ్వాసలో ఏముంటాయండి? మనం ఇందాక చదువుకున్నాం 36 తత్వాలు. ఇవన్నీ మన శరీరాన్ని పోషిస్తూ ఉంటాయి అనేక రకాలుగా. అంటే ఏంటి? రసాయనాల్ని తయారు చేస్తాయి. అది బ్లడ్డే కానివ్వండి, ఇవన్నీ లిక్విడ్ అనమాట. అందుకే మన శరీరంలో 80% నీరే ఉంటది అంటాం. నీరంటే మనం అనుకునే నీరు కాదనమాట. రక్తం రూపంలో, స్వేద రూపంలో ఇట్లా ఉంటదనమాట. అయితే అది ఖర్చు చేయటానికి ఆ ప్రాణం ఉపయోగించేస్తున్నాం అనమాట. మనం తీసుకునే మామూలు శ్వాసలో ఏంటి అంటే లోపల మనకి సప్తధాతువులు నిర్మించటానికి, ఆకలిని పుట్టించటానికి ఇన్ని రకాలుగా అది ఖర్చయిపోతూ ఉంటదనమాట. ఇప్పుడు మనం ఎందుకు ప్రాణాయామం చేయాలనుకున్నాము? ప్రాణశక్తిని పెంచుకోవటం కోసం మనం సాధన చేస్తున్నాం. ప్రాణశక్తి ఎందుకు పెంచుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ముక్తి, మోక్షం కోరుకుంటున్నాం కాబట్టి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనము జరిగేటప్పుడు అంటే ఆ ప్రయాణంలో చాలా ప్రాణశక్తి అవసరమైద్దనమాట. శరీరం దృఢంగా ఉండాలనమాట. దృఢంగా అంటే మామూలు ఫ్యాటీగా కాదనమాట. ప్రాణశక్తి వల్లనే మనం దృఢంగా ఉంటాం అనమాట. కాబట్టి ఈ ద్రవ పదార్థం యొక్క బరువే ఇక మిగిలినది పృథ్వీ తత్వం యొక్క బరువు. మిగతా బోన్స్ అవన్నీ ఉంటాయి గదండీ! అవన్నీ మిగతా 20% అన్నమాట. అంటే శ్వాస లోపలికి వెళ్ళి ఇది పంచప్రాణాలుగా విభజింపబడటమే కాక, మళ్ళీ ఇంకో పంచ ఉపప్రాణాలుగా మన చేత చేతనావస్థలోని శరీరం యొక్క చర్యల్ని నియమించటానికి ఉపయోగిస్తుంది. అంటే మనం దగ్గిన, తుమ్మిన ఈ ఉప ప్రాణాల వలన జరుగుతుంటదనమాట. మనం నియంత్రిస్తూ ఉంటదనమాట. అవి లేకపోతే చాలా ఇబ్బందండి. కాబట్టి మనం అనుకునే పంచ ప్రాణాలే కాకుండా పంచ ఉప ప్రాణాలు మన శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటాయన్నమాట. శరీరం యొక్క చర్యల్ని నియమించటానికి ఉపయోగిస్తుంది. ఆ ప్రాణములనే నాగ, క్రోర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని అంటారు. అంటే ఏంటి? ఉప ప్రాణాల పేర్లు ఇవన్నమాట మనకి. అది కాక మరల 6 కృత్యములు చేయటానికి అస్థి, జిహ్వ, ఆలంబుస మొదలగు నాడులను ఈ ప్రాణం ఖర్చు చేస్తుంది. ఇవి కాకుండా ఇంకో 6 నాడుల్ని ఇది పనిచేస్తుంటదనమాట. మన శరీరంలో మామూలుగా 72,000 నాడీ మండలం ఉందని చెప్తామనమాట. ఇవన్నీ కూడా ప్రాణం వల్లనే జీవిస్తున్నాయి. కానీ ముఖ్యంగా పనిచేసేయి మనకి చెప్తున్నారనమాట. పంచ ప్రాణాలు అని చెప్పుకుంటాము. అవి కాకుండా ఉప ప్రాణాలు. అవి కాకుండా 6 నాడుల్ని ప్రత్యేకంగా ఇది ఉపయోగిస్తూ ఉంటదనమాట. అంటే ఈ ప్రాణం ఖర్చవుతూ ఉంటుంది. అంటే ఆయా వాటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించటానికి ఈ ప్రాణము వృధా అయిపోతుంటదనమాట. ఖర్చవుతూ ఉంటదంట. వద్దా అంటే లేకపోతే మనం జీవించలేం గదా! వ్యవహారం చేయలేం కాబట్టి కంపల్సరీ ఉండాలనమాట. అంటే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ ప్రాణం 16 కళలుగా విభజింపబడి శరీరంలో 16 రకాలైన చర్యల్ని చేస్తుంది. అంటే ఇది నామరూపాత్మకమైన శరీరాన్ని పరిణామయుతంగా చేయటానికి తోడ్పడుతుంది. అంటే మన శరీరం వ్యవహరించాలి అంటే ఈ 16 రకాల కళల్ని అంటే 16 రకాలైన చర్యల్ని మనతో చేయించడానికి ఈ ప్రాణం సహకరిస్తుందనమాట. దానికి చిన్న లోపం వచ్చినా అని మనకి తెలిసిపోద్దనమాట. 100 కేజీలు బరువుండి ఎంత బరువైనా మోయగలనన్నోళ్ళు ప్రాణంలో చిన్న తేడా రాంగానే ఏది చేయలేని ఆసక్తి వస్తదనమాట. కాబట్టి మనం నిత్య జీవితంలో మనకి తోడ్పడేది ప్రాణమే. అందుకే ప్రాణాన్నే దేవుళ్ళలా కొలవమంటారనమాట.
జగత్ ప్రాణాన్ని నాసికాపుటల ద్వారా లోపలికి తీసుకువెళ్తే 5 ప్రాణాలు, 5 ఉపప్రాణాలు, 6 నాడుల యందు శరీరం యొక్క బహిర అంతర్చర్యలన్నిటినీ నియమించడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఈ కారణం చేత ప్రాణాన్ని గాయత్రి అన్నారు. గాయత్రి అంటే మనకి పవిత్రంగా చూస్తాం అన్నమాట. అంటే ఎందుచేత మనము అంటే మన శరీర పోషణ బయట గాని, లోపల గాని. లోపల ఏం జరుగుతుందో మనకి మాక్సిమం తెలీదు. అంటే వీటన్నిటికీ కూడా ఈ ప్రాణం తనను తాను విభజించుకుంటూ జగత్ ప్రాణం ఏం చేసింది మన లోపలికి వెళ్ళినప్పుడు అనేక రకాలుగా విభజించుకుంటూ లోపలికి వెళ్ళేటప్పటికి చూసారా 5 రకాల ప్రాణాలు, 5 రకాల ఉప ప్రాణాలైంది, 6 రకాల కృత్యాలు చేస్తుంది. ఇవన్నీ కూడా తనకి తాను అన్నిటికీ ఖర్చు చేసుకుంటూ త్యాగం చేస్తుంది అనమాట మన కోసం అనమాట. గాయం అంటే అధర్వణ వేదంలో శరీరం అని అన్నారు. గాయత్రి అంటే శరీరం అని మరొక అర్థం అన్నమాట. ఈ ప్రాణం ఒకటిగా వచ్చి పంచతత్వాల్ని కలుపుకొని మళ్ళీ పంచతత్వాల్ని శరీరంలో విడగొట్టి ఉపతత్వాలను కూడా విడగొట్టి మిగిలిన నాడుల యొక్క చర్యలుగా కూడా తానే చేతనత్వాన్ని కూడా తీసుకొని వస్తూ 72,000 నాడుల సముదాయాలతో 72,000 కలలుగా సంచరిస్తూ ఉంటే మనందరం జీవించి ఉన్నాము. అంటే చూడండి ఒక ప్రాణం ఒక్కటిగా వచ్చి బయట పుట్టినప్పుడేమో జగత్ ప్రాణం ఒక్కటిగానే ఉంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి అనేక అంటే ఇంకా చెప్పాలంటే 36 తత్వాలను కలుపుకుంటూ వచ్చేటప్పటికి మనలో ఉన్న 72,000 నాడీ మండలాలని అది పనిచేయించడానికి అది తోడ్పడుతుందన్నమాట. అది తోడ్పడబట్టే మనం జీవించున్నాం అనమాట. లేకపోతే ప్రాణం అటు ఇటు అయితే క్షణంలో కనురెప్పపాటులో మన శరీరం జడమైపోతుంది, పడిపోతుందన్నమాట. నీవు శ్వాసని బాహ్య కుంభకం చేసినా కూడా శరీరం బతికే ఉంటుంది. ఎందుకని నీలో ముఖ్య ప్రాణం అనేది ఉంది. దాని పేరే సుషుమ్న. మనకెందుకు అంటే మనం బతికే ఉంది అంటే మనకి ఇడ, పింగళ, సుషుమ్న అని చెప్తారండి. ఇడ, పింగళ ఏమో బాహ్య ప్రపంచానికి వ్యవహరిస్తూ ఉంటదనమాట. మనం శ్వాస తీసుకొని మళ్ళీ వదిలినప్పుడు, మళ్ళీ తీసుకొని మళ్ళీ వదిలినప్పుడు. ఇటు ఇలా తిరుగుతుంటదనమాట. మధ్యలో సుషుమ్న ఉంటదనమాట. ఎప్పుడైతే ఈ 2 వచ్చి ఈ సుషుమ్న 3 ఒక్కసారి అంటే ఇలా తిరిగేటప్పుడు మనం క్లాక్ వైజ్ చూడండి ముళ్ళు ఒక చోటకి ఎలా వస్తాయో, ఈ 3 ఒక్క చోటుకొచ్చినప్పుడు మనం యాక్టివేట్ అవుతాం అనమాట ఆధ్యాత్మికంగా. దానికోసమే మనం చేసే ప్రాణాయామాలైనా, మన సంధ్యా సాధనలైనా అన్నీ కూడా అనమాట. అంటే ముఖ్య ప్రాణం అనేది సుషుమ్న రూపంలో ఉంటది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే నీవు శ్వాసని శూన్యకం చేసి కూడా శరీరం బ్రతికే ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్య ప్రాణం అనేది ఉంది. దాని పేరు సుషుమ్న. అది సరిగ్గా రగిలి ఉంటే ఈ బహిరమైన ప్రాణం యొక్క తత్వాలన్నిటినీ చక్కబెడుతుంది. అది సరిగ్గా ఉంది అంటే మనకి కనిపించే అన్ని కూడా చక్కగా మన శ్వాస బయట నుంచి తీసుకోపోయినా ఇదే అంటే దీన్నే మనం ముఖ్య ప్రాణం అన్నాం అనమాట. ఇది చూసేసుకుంటుంది అనమాట. అంటే మనం ఏమీ లోపం రాదనమాట. ఎప్పటిలాగే ఉంటాం. మనకి మోక్షం వచ్చిందండి మన ఎన్లైటన్ మనకేమన్నా 4 చేతులు ఎక్స్ట్రా ఏమన్నా వస్తాయా? రావు గదా! 4 తలకాయలు ఎక్స్ట్రా. ఇలాగే ఉంటాము. మన లోపల మార్పు వస్తదనమాట. అలాగే ఇది కూడా అనమాట. కాబట్టి ఇక్కడ అంతేకాదు ఈ మొత్తం ప్రాణాలలో అనస్వరమైనది ఒక్క ఉదాన వాయువు అంటే నశ్వం కానిది, నశించినది, నాశనం కానిది ఉదాన వాయువు ఒక్కటే అన్నమాట. ఇది మనం శరీరం పడిపోయినా కూడా అంటే మరణించినా కూడా ఇది ఉంటది. మనల్ని పై స్థితికి తీసుకెళ్తది అని చెప్తుంటారన్నమాట. అయితే మిగిలిన సర్వ ప్రాణములు కూడా నశ్వర శరీరాన్ని నిర్మించి అందులోనే నశ్వరమవుతూ ఉంటాయి. ఏంటి అంటే మిగతా ప్రాణాలన్నీ కూడా మన శరీరాన్ని నశించిపోయే శరీరం శాశ్వతం కాదు కదండి. మనకి అదృశ్యం తన్నశ్యం అంటే కంటికి కనిపించే అన్ని కూడా నశించాయి మన దేహంతో సహా. కాబట్టి ఈ నశించిపోయే దేహాన్ని అది తయారు చేసుకుని మళ్ళీ అందులోనే నష్టం అయిపోతుంటాయి మిగతా అన్ని అనమాట. ఒక్క ఉదాన వాయువు అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ అనమాట. అంటే మళ్ళీ మన జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అయితే ఆ ప్రాణంలో ఉదాన ప్రాణము అనస్వరమైన పరమాత్మ యొక్క అంశ స్వరూపము. ఎందుకంటే ఆ ఉదాన వాయువు అనేది పరమాత్మ యొక్క అంశ అన్నమాట. దాన్నే మనం నిలబెట్టుకుని ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదన్నమాట. ఆ పరమాత్మని ఈ మాయ అనబడే ప్రాణ అపాన వ్యాన సమానములు నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయ అస్థి జిహ్వా ఆలంబస మొదలైన వాటి నుంచి తప్పించితే అది మనలో ఉన్న ఆత్మను రగిలింపజేస్తుంది. అయితే మనం ఏం చెప్తున్నాం, మనం బాహ్యమంతా కూడా ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలు ఈ ఈ నాడులే కదా.
వీటినన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే మనలో ఉదానవాయువు పుట్టించాలి. ఉదానవాయువు పుట్టించాలి అంటే అంతర్కుంభకం చేయాలి. అంతర్కుంభకం చేస్తే వచ్చిన ఉదానవాయువుతో బాహ్య కుంభకం ఎక్కువ చేయటం ద్వారా బాహ్యంగా ఉన్న ఆకాశతత్వపు గాలిని మన దగ్గరికి తీసుకురావటం వలన మనలో నెమ్మదిగా కొంచెం కొంచెం మనము పెంచుకుంటూ వస్తాం అనమాట. పూర్తిగా అది ఆక్యుపై చేసినప్పుడు వీటన్నిటిని మనం పక్కకు తోసినట్టు అనమాట. కాబట్టి ఈ ప్రాణాలన్నీ ఉండవా అంటే ఉంటాయి. కానీ ముఖ్య ప్రాణం ఉండటం వలన దీనికి అంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆ కారణం చేత శరీరం అంతా నియమించబడుతుంది. తర్వాత శరీరం యొక్క కాలం నిలబడడానికి కూడా సాధ్యమవుతుంది. అంటే ఎక్కువ కాలము శరీరం నిలబడటానికి కారణం ఏంటంటే ఉదాన వాయువు అన్నమాట. ఆకాశతత్వ శ్వాస ఎక్కువ ఉంటే మనం ఎక్కువ శ్వాసల్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదుగా వీటి కోసము. అప్పుడు మనం స్టోర్ చేసుకుంటాం ప్రాణశక్తిని. అంటే మనకి భగవంతుడు ఇన్ని శ్వాసలని ఇస్తాడండి. అందులో రోజుకి 21,600 మనం ఖర్చు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి మనం నేర్చుకోవటం వలన మనం శ్వాస తీయపోయినా ఉంటామని చెప్తున్నాం గదా! అంటే ఇంకా చెప్పాలంటే కేవల కుంభక స్థితి కూడా ఎళ్ళగలుగుతాం అన్నమాట. అలా ఉన్నప్పుడు మనకు కావాల్సినప్పుడు కావాల్సినంత వరకే తీసుకుంటాం గాబట్టి మిగతా అన్నీ స్టోర్ అవుతుంటాయి. ఎన్ని స్టోర్ అవుతాయో అన్ని శ్వాసలు అంతకాలం మనం జీవించి ఉంటాం అన్నమాట. కాబట్టి శరీరం నిలబడే ఉంటది ఆరోగ్యంగా. హ్మ్. అందువలన ప్రతి యోగి ధ్యానంలోకి వెళ్ళబోయేటప్పుడు ఈ ప్రాణ సాధన తప్పక చేయవలెను. అందుకని ధ్యానంలోకి వెళ్ళాలి అంటే ప్రాణ సాధన చేయాలి. ప్రాణ సాధన చేస్తేనే ఉన్న స్థితి. లేతే ఏదో కూర్చున్నామా ఒక గంట, ఏదో ఆలోచనలు వస్తుంటే, ఎళ్తుంటే నేను స్పందించలేదు, ప్రశాంతంగా ఉంది, అంతే అయిపోయింది అనుకుంటాం అనమాట. మరి ఎప్పుడు డెవలప్ అవుతాము? ఎప్పుడు పరిణామం చెందుతాము? ఎప్పుడు పరమాత్మ స్థితికి చేరుకుంటాం? ఇవన్నీ కూడా మన లోపల మార్చుకుంటే ప్రాణాయామం ద్వారా అప్పుడు ధ్యాన స్థితిలో సమాధికి చేరుకుంటాం అన్నమాట. ఇట్లా మనలో ఈ 16 మాత్రమే కాకుండా ఇంకా 36 తత్వాలు కూడా ఈ ప్రాణం చేత నిర్మించబడుతున్నాయి. అలా కాక నవధాతువులు కూడా నిక్షిప్తంగా ఈ శరీరమందు తయారవుతున్నవి. ఇది 72,000 నాడుల సముదాయంతో తిరుగుతూ ఉంటే ఈ రక్తంలో రక్తమై, అన్నరసంలో అన్నరసమై, ప్రాణమందు ప్రాణమై, వాయువునందు వాయువై, పృథ్వీతత్వం నందు పృథ్వీ అయి, ఇలా తనని తాను విభజించుకుని ఇదే జగత్ ప్రాణం తనని తానే హింసించుకొనుట అంటే మాయ కారణంగా ఇలా జరపబడుతూ ఉంది అని చెప్తున్నారనమాట. అక్కడ ఎక్కడైతే శూన్యంలో పుట్టిందో మళ్ళీ శూన్యానికి చేరుకోవటమే చేయవలసిందనమాట. ఈలోపు ఎలా అయితే దిగి వచ్చిందో, ఎలా విభజించబడిందో, ఎలా వ్యవహరిస్తుందో ఇవన్నీ ఎప్పటికి తెలుసుకుంటాం. ఎన్నో జన్మలు 84 లక్షల జన్మల్లో కాకుండా ఇంకా అనేక జన్మల తర్వాత మనం తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత వెంటనే మనం సాధన చేస్తామా? చేయము. మళ్ళీ కాలయాపన కొన్ని జన్మలు. ఎప్పటికో గాని ఎన్నో కోట్ల మందిలో ఒకానొకడు మాత్రమే నన్ను చేరుకుంటాడు అన్నట్లు అలా నెమ్మదిగా మనము ఆ ప్రాణాన్ని హింసపెట్టి అంటే ఇప్పుడు మనల్ని మనం తెలుసుకోవట్లేదు అంటే మన దైవం అయి ఉండి కూడా మనం జీవుడిగా వ్యవహరిస్తున్నాము అంటే మరి మనల్ని దైవాన్ని బాధపెట్టినట్టేగా. అట్లా ఇక్కడ జాగ్రత్తగా మనం ప్రాణాయామం అనేది అందుకోసం చేయాలన్నమాట. జగత్ ప్రాణం ఆకాశతత్వమైన పరమ నిర్మలమైనటువంటి నిర్లేపమైనటువంటి ఆ ప్రాణం చివరి మాయగా మారి నామరూపాత్మకమైన శరీరానికి ఆలంబనం జీవనం అవుతుంది. అందుచేత మనం ప్రాణాన్ని పూజించాలి. ఎందుకు పూజించాలి ప్రాణాన్ని అంటే అది మన జీవనానికి ఆధారమై ఉంది. మనం జీవించి ఉండాలంటే ప్రాణం అవసరం. చాలా విషయాల్లో మనం చాలా కేర్‌లెస్‌గా ఉంటామండి. సృష్టిలో అన్నీ కూడా పరమాత్మ అంశే. ప్రతి అణువు పరమాత్మదే. ప్రతి దాని పట్ల రెస్పెక్ట్ ఉండాలి. ప్రారబ్ధరీత్యా వ్యవహరించేటప్పుడు ఎందుకు సాక్షిగా ఉండాలి అంటే, ఆయా కర్మ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి, ఆ కర్మలు చేయవలసి ఉంటుంది. కానీ మనలో ఈ భావన ఉందనుకోండి, అన్నీ పరమాత్మయే. తెలియక ఎప్పుడో ఏదో తప్పుడు భావన చేశాను దానివలన నేను ఇలా అనుభవించాల్సొస్తుంది అన్నప్పుడు అంటించుకోవటం తగ్గించుకుంటాం. దానికే మనం సాక్షి అని పేరు పెట్టామనమాట. అలా జీవించడం ద్వారా మనము మన స్వస్థితికి చేరుకుంటాం అనమాట. కాబట్టి మనం ప్రాణాన్ని వ్యర్థం చేశాము. అనవసరమైన ఆలోచనలతో, రాగద్వేషాలతో, విచారముతో, భయములతో ఇత్యాది ప్రాణాన్ని మనం పూజించటానికి బదులుగా ఆ దైవాన్ని హింసిస్తున్నాము. అరే! మన ఆలోచనలు ఎక్కడ దెబ్బ కొడుతున్నాయండి? ప్రాణం మీదే దెబ్బ కొడుతున్నాయి. ఇంకో 10 రోజులు ముందే ఎళ్ళిపోతున్నాము. ఇంకో సంవత్సరాల ముందే ఎళ్ళిపోతున్నాం. ఆవేశకావేశాలు లోనవుతున్నాం అనుకోండి. ఇది మనకేదైనా చెప్తారండి. పెద్దలు చెప్తూ ఉంటారనమాట. మనం ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఇప్పటికిప్పుడు వచ్చింది కాదండి.
అది లాంగ్ లివ్గా మనం చేసే ఆలోచనల యొక్క ప్రభావం ఆయా పార్ట్ల మీద పడుతుంది అనమాట. రాగద్వేషాలు అనుకోండి ఒక పార్ట్ మీద, మనం ఓవర్ థింకింగ్ అనుకోండి ఒక పార్ట్ మీద. ఇట్లా మనకి జనరల్ గా మనం అనుకుంటాం హార్ట్ అటాక్ ఇవన్నీ అంటే ఓవర్ థింకింగ్, అందుకే గుండె జబ్బులు వస్తాయి అనుకుంటాం. అట్లా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాం, షుగర్. ఇట్లా ఇవన్నీ ఏం చేస్తున్నాం, మనం ప్రాణాన్ని పూజించడానికి బదులుగా దైవంగా చూడాల్సింది పోయి మన మనస్సు వలన అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన రాగద్వేషాలకు లోనే ఏం చేస్తున్నాం, ప్రాణాన్ని హింస పెడుతున్నాం, అపచారం చేస్తున్నాం అన్నమాట. అందుకని ఒక ఆలోచన, ఒక కోపతాపాలు వచ్చినప్పుడు వెంటనే గుర్తించి సాధకులుగా మనం ఏం చేయాలి, దండం పెట్టుకుని వెనక్కొచ్చేయడం అన్నమాట. అట్లా మనకి ప్రాణాన్ని వ్యర్థం చేశాము. అనవసరమైన ఆలోచనలతో, రాగద్వేషాలతో, విచారముతో, భయములతో ఇత్యాది ప్రాణాన్ని మనం పూజించడానికి బదులుగా ఈ దైవాన్ని హింసిస్తుంది. ఈ కారణం చేత నామరూపాత్మకమైన సృష్టికి ఆ అనంత పరంజ్యోతి తనను తాను ఎంతగానో హింసించుకొని కళలుగా అంటే భాగాలుగా అన్నమాట, అనగా భాగాలుగా చీల్చుకొని అది ఆకాశమై, వాయువై, అగ్ని అయి, జలమై, పృథ్వీ అయి, ఔషధులై, జీవమై, స్థాణువులై, జడములై, చేతనములై, అణువులై, ద్వి అణువులై అంత అనంతంగా నిండి ఉన్న సృష్టిని నడిపిస్తోంది. ఇన్ని రకాలుగా విభజించబడి ఇన్ని రకాలుగా అది మనకి హెల్ప్ చేస్తుంది. జీవం ఉంది, ఇవెంతో కూరగాయలు కూడా జీవం ఉందంటే, వడిలిపోయి అంటే జీవం లేవంటాం మనం. వెంట్రుకలు కూడా మనం జీవం లేవండి, నూనె రాయకుండా పిచ్చిగా ఎండబెట్టేసాం అనుకోండి జీవం లేదు హెయిర్కి అనుకుంటాం అన్నమాట. అంటే ప్రతి దానికి జీవం పోసేది ఈ జగత్ ప్రాణం అన్నమాట. కాబట్టి ఆ మనం పరమాత్మ ఎలా అన్నిటికీ ఆధారమో ఇది కూడా పరమాత్మే అన్నమాట. అట్లా మనం ఆలోచించగలిగినప్పుడు మాక్సిమం మనం తగ్గించుకుంటామండి. సాధనని చెప్పుకోకపోయినా వెంటనే మనకి దైవం అనంగానే మనం ఎలాంటి స్థితిలో గుడికి వెళ్ళాలనుకోండి గబాలన చెప్పులు వదిలేసి వెళ్ళిపోతాం. అంటే ఆ పవిత్రత మనకు తెలియకుండానే మనకి తెలిసిపోతుంది, 2 చేతులు జోడించేస్తాం. అలాగే ఇప్పుడు ప్రాణం ఇలా జరుగుతుంది, ప్రాణం యొక్క ఇంపార్టెన్స్ ఇది అన్నప్పుడు మనము ఖచ్చితంగా తగ్గించుకుంటాం అన్నమాట. మనం సాధారణంగా యోగంలో అన్నిగా మారే ప్రాణాన్ని కుంభక పూరక రేచకాలతో చేస్తాము. ఇన్ని రకాలుగా మారేదాన్ని కేవలం మనము ఏం చేస్తున్నాము, పూరకము, కుంభకము, రేచకం ద్వారా దాన్ని మనము మళ్ళీ దాని స్వస్థితికి చేర్చే ప్రయత్నం అన్నమాట. నేచురల్ గా వచ్చేటప్పుడు అది ఎలా ఉంది, అది సాత్వికంగానే ఉంది. మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు, మన రాగద్వేషాలు, మన హడావుడులతో దాన్ని చిన్న భిన్నం చేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రేచక కుంభకాలతో మనం వ్యవహరించేట్టు మనం మన స్వస్థితికి చేరే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇంకా క్రియాయోగంలో చాలా యాడ్ అయి ఉంటాయండి మనకి. ఆ సబ్జెక్టు ఆ సంబంధిత వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి అంటే మనం తీసిన శ్వాసని ఏ చక్రం దగ్గర నిలిపినా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అది లౌకికం వైపే మరలుతుంది, కానీ బ్రహ్మం వైపు తిరగదు. కానీ ఇంత చేసినా కూడా ఏమైందండి, ఆరోగ్యం సెట్ అయింది, ఆధ్యాత్మికంగా బాహ్య ప్రపంచం పట్ల వైరాగ్యం ఏర్పడిద్ది, ఆధ్యాత్మికంగా ఉంటాము. బాహ్యంగా చేసినప్పుడు అంటే మన సాధన అంతా బాహ్యంగానేగా చేస్తాము. ఎప్పుడైతే బాహ్యంగా మనం 100% చేస్తామో అప్పుడు స్వప్నానికి, సుషుప్తికి చేరుకుంటది. కానీ ఇక్కడ చేయటం వలన ఏం జరుగుతుందంట, బ్రహ్మం వైపు తిరగట్లేదు ఇంకా. విశ్వవిరాటు జ్యోతి దర్శనం, బ్రహ్మానందం కలగటం లేదు. మనకి ఈ 3 రూపాల్లో ఉంటదండి ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు. విశ్వవిరాట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇప్పుడు మనం ఎలా పూజించేటప్పుడు ఎలా రకరకాలుగాను జ్యోతి రూపంగా గాని, అంటే వెలుగుగా గాని, కొంతమంది జ్ఞానపరంగా గాని, లేతే ఆనంద స్థితి గాని కలుగుతుంటదనమాట. ఈ శరీరం నిలుస్తుంది కానీ ఈ 3 కలగట్లేదని అంటూ ఉంటారు సాధన చేసేవాళ్ళు. అంటే ఈ ప్రాణ సాధన క్రియాయోగ పద్ధతిలో శూన్యక పద్ధతి చాలా ముఖ్యమైనది. అంటే శూన్యం అంటే బాహ్య కుంభకం అన్నమాట. దాహక, పావక, ప్లావక, శోషక శూన్యకములనేవి క్రియాయోగంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పుడు ఏ టైంలో ఏది అప్లై చేయాలని తత్సంబంధిత గురువు దగ్గరుండి చేయిస్తారు. ఎప్పుడైనా మన శరీరం ఇప్పుడు జ్ఞానం అనుకోండి, విచారణ అనుకోండి, చేయగలుగుతాం, అంత తప్పులు జరగవు. కానీ ఇలాంటి మటుకి ప్రాణాపాయం తెచ్చిపడతాయి అనమాట. కేవలం గురువు సమక్షంలోనే చేయాలి, తెలుసుకోవటం వరకే అన్నమాట ఇప్పుడు మనం చేసేది. వాటిని కూడా ప్రవేశపెట్టి ఈ ప్రాణం భౌతిక వస్తువుగా మారకుండా, భౌతిక వస్తువుగా అంటే ప్రపంచంగా మారకుండా, భావ వస్తువుగా మారకుండా, అన్ని భావన రూపమేగా మనం ఏది ఆలోచించినా కూడా ఇది అభావంగా, అరూపంగా, అవస్తువుగా, అనశ్వరంగా ఉండేటువంటి ఆ ప్రాణాన్ని బయటికి తీయాలి. అదేంటండి, ఆకాశతత్వమే. మనం ఇప్పుడు ఏంటి పంచభూతాత్మకమైన శ్వాసని మనము
పోషించటం వలన బాహ్య ఆలోచనలు, బాహ్య సంబంధితమైన వ్యవహారమే నడుస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? శరీరం నిలబెట్టుకోవటం ప్రధానం కాదు కదా! దేనికోసం నిలబెట్టుకోవాలి? మోక్షం కోసమే నిలబెట్టుకోవాలి. అంటే అది ప్రధానం కాదనమాట. అంటే మనం ఈ పూరక, కుంభక, రేచకాల వలన ఏంటి అంటే శరీరం నిలబడుతుంది కానీ బ్రహ్మానుభవం కలగట్లేదు అని అంటున్నారు పెద్దలు. అంటే ఆ సాధన చేసినోళ్ళనమాట. అంటే క్రియాయోగంలో ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. అవి కూడా అప్లై చేసుకొని ఆ స్థితికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. వాటిని కూడా ప్రవేశపెట్టి ఈ ప్రాణం భౌతిక వస్తువు కాకుండా ఇది అభావంగా దీన్ని ప్రాణాన్ని బయటికి తీయాలి అభావంగా వచ్చేట్టు. దీనికి చాలా శ్రమించాలి. ఏదైనా కష్టపడకుండా రాదండి. సాధనైనా, విచారణైనా నిరంతర విచారణ ఉండాలనమాట. ఏదైతే విచారణ చేశామో అది ఆ క్షణంలోనే మన జీవితంలో కలిగే అనుభవాలకు అప్లై చేయాలి. అంటే ఏంటి? జ్ఞానవంతంగా జీవించాలి. ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే అనుభవానికి వస్తుందనమాట. కాబట్టి శ్రమించాలి. 24 గంటలు నిరంతరాయంగా శ్రమించాలి. చాలా శ్రమించాలి. అలా శ్రమించటయే యోగం యొక్క లక్షణము. యోగం అంటేనే సాధన అన్నమాట. అది కేవలం కుంభక పూరక రేచకాలతో సాధ్యం కాదు. అయిపోద్దులే అనుకున్నాం కదా నిన్న, అలా కాదనమాట. దాని వలన కూడా అష్టసిద్ధులు కలుగుతాయి. కానీ సిద్ధిస్తది. మనం మొదటి రోజు చెప్పుకున్నాం. ఇన్ని ప్రాణాయామాలు 100 రోజులు చేస్తే నువ్వు అనుకున్నది జరిగిపోతుంది అని. అదే 10 లక్షలు చేసినట్లయితే సమాధి స్థితికి వెళ్తావని. ఇట్లా మనకి చాలా లెక్కలున్నాయి గదా! అంతవరకు వెళ్తాం అనమాట. అంటే శరీరం ఉండగా చూడవలసినటువంటి చూపుకే కారణమైన చూపుని అమనోవాగభివేద్యమైన రీతిగా సమాధి స్థితికి వెళ్ళడానికి శూన్యకం ఎంతో అవసరమవుతుంది. అంటే ఇక్కడ మనకి మనసుతో గ్రహించలేనిది, ఇంద్రియాలతో గ్రహించలేనిది, బుద్ధి గ్రహిస్తుంది కానీ ఆ స్థితిలో నిలబెట్టలేదు. బుద్ధిని కూడా దాటిన స్థితిలోనే. అంటే చూపుకి ఏదైతే ఆధారమైంది, మన మాటకి ఏదైతే ఆధారమైంది, మనకి ఏదైతే ఆధారం, సృష్టికి ఏదైతే ఆధారం, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడే మనము పొందగలుగుతాం అన్నమాట. అప్పుడే సమాధి స్థితి వస్తుందన్నమాట. ప్రాణాన్ని ఉదానంగా మార్చడానికి పృథ్వీతత్వంలో మొత్తం ప్రాణం అంతా కుంభకమవుతుంది. అయితే మన ప్రయత్నం ముందు కింద నుంచే కదా మనం ఎక్కడున్నాం? పృథ్వీతత్వం మీద ఉన్నాం, భూమి మీద ఉన్నాము. అంటే ఈ పృథ్వీతత్వంలో మన కుంభకం ఏంటి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. చేయగా లోపలికి వెళ్ళగలుగుతాం అన్నమాట. స్వాధిష్టానం అనేది అగ్నితత్వంలో ఈ ప్రాణం యొక్క పృథ్వీతత్వం అంతా కూడా ఉడికిపోతుంది. అంటే పృథ్వీతత్వం పోవాలంటే పై స్థితికి వెళ్తాం. జలతత్వంలోకి వచ్చేటప్పటికి పృథ్వీతత్వంలో ఉండే మలినం పోయి బంగారు మొలక అంటే వెలుగు మిగులుతుంది. అదే ఉదాహరణ వాయువు. అంటే మనకి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారంగా చెప్తామండి. అయితే వీటిని చక్రాల మీద ధ్యానం చేసేవాళ్ళు వేరే ఉంటారు. అది వేరే మెథడ్ అనమాట. మనకేంటంటే అవగాహన కోసం మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. అందుకోసమే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం అంతర్కుంభకం చేసినప్పుడు చేయగా అంతర్కుంభకం ఒకసారి చేస్తే రాదు కదా! అలా చేయగా ఏమైద్ది? వెలుగు పుట్టిద్దన్నాం. అదే ఉదాన వాయువు అని చెప్పాము. అదే బంగారు రేఖ అన్నమాట. అది మిగులుతుంది గదా! ఆ వాయువు ఎక్కడ మిగులుతది? మణిపూరకం దగ్గరకొచ్చేటప్పటికి మిగులుతదన్నమాట. కాబట్టి మణిపూరక కుంభకం చేత మనకి ఉదాన వాయువు ఉత్పన్నం కావటానికి వీలవుతుంది. అయితే దీనికి ఉదకం యొక్క తోడ్పాటు ఉండాలి. అందుకోసం మనం జలతత్వం దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఆ మిగిలిన బంగారు కణికని అనాహతం దగ్గరికి తీసుకువెళ్తే అది అక్కడున్న వాయుమండలంలో పూర్తిగా శుద్ధవుతుంది. జలతత్వంలో ఎక్కడైతే క్లియర్ అవుతుందో మళ్ళీ వాయువుతో మనం అంతే కదా తడిపి కడిగిన తర్వాత మళ్ళీ ఆరబెడతాం గాలికి. అట్లాగా హృదయ స్థానానికి అందుకే ఎప్పుడు కూడా హృదయ స్థానంలో ఉండి హృదయ స్థానానికి అంత ఇంపార్టెన్స్ ఉండదన్నమాట. అక్కడ అది పూర్తిగా క్లియర్ అయిపోద్ది, శుద్ధి అవుతుందన్నమాట. ఇక ఆకాశ మండలంలోకి వెళ్ళబోయే ముందు బంగారు కణిక లాంటి ప్రాణజ్యోతి స్వయంగా ఆజ్ఞాచక్రంలో దర్శనమిస్తుంది. మన సాధన అంతా కూడా ఆజ్ఞాచక్రం వరకు చేయగలుగుతామండి. అక్కడ దర్శనం నిరంతరాయంగా దర్శనం జరిగింది అంటానికి ఏంటంటే మనం మాట్లాడుతున్నా, చేస్తున్నా, ఏం చేస్తున్నా మన దృష్టి అంతా కూడా ఆజ్ఞాచక్రంలో నిలబడి ఉంటదన్నమాట. అది మన మొదటి స్టెప్ అన్నమాట. అది అందుకనే మనకి జాగ్రత్తగా సత్సంగంలో కూర్చున్నప్పుడు గమనిస్తే ఆ గంట, 2 గంటలు మనకి భృగు స్థానంలోనే ఉంటదన్నమాట. అది నిరంతరాయంగా చేసుకోవాలంటే అవేర్‌నెస్ ఉండాలన్నమాట. నేనిది కదా అని మన సాధనని అప్లై చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఆజ్ఞాచక్రంలో దర్శనమిస్తుంది. ఆ తర్వాత స్థితి ఏంటంటే సహస్రారంలో నిలిచి ఉంటదన్నమాట.
అది స్థితి అన్నమాట. ఈ లోపల అది జ్యోతి కాదా అంటే జ్యోతే, అన్ని పవిత్రమనే చెప్పుకున్నాం కదా. మూలాధారం దగ్గర అక్కడ పృథివీ జ్యోతిగా చెప్పుకుంటాం అన్నమాట. జ్యోతి అంటూ ఉంటేనే కదా దాన్ని వెలిగించటం, దాన్ని పైకి తీసుకురావటం అనేది. స్వాధిష్టానం దగ్గర అది అగ్ని జ్యోతిగా, మణిపూరకం దగ్గర అది జల జ్యోతిగా, అనాహతం దగ్గర అది వాయు జ్యోతిగా, ఇది ఆకాశంలో కలిపడే మెరుపు తీగ లాంటి జ్యోతి అన్నమాట. ఒక మెరుపు కనిపిస్తుంది చూడండి, మనం ఉరుములు ఉరిమినప్పుడు అది అలా అనిపిస్తుంది అనమాట. అది వాయు జ్యోతి. ఆ తర్వాత అది ఆజ్ఞా చక్రంలో 3వ కన్నుగా నీ ఆత్మస్వరూపంగా దర్శనమిస్తుంది. అక్కడ మనకి నిజమైన దర్శనం అనేది కలుగుతుంది అనమాట. అట్లా మన ప్రాణ సాధన చేశాము అంటే చేశాము అని కాదు, ఏదో 12 సార్లు చేసేస్తాం, ఈ రోజుకి అయిపోయింది అమ్మయ్య అనుకుంటాం. అలా కాదనమాట. నిరంతరము శ్వాస మీద దృష్టి పెట్టడం వలన ఆటోమేటిక్ గా సమస్థితికి వెళ్ళిద్దండి. ప్రత్యేకించి కౌంట్ మనకి ముందు ప్రయత్నించి కౌంట్ చేసుకుంటాము. నిరంతరం శ్వాసను గమనించడం వల్ల ఏమైద్ది, అది నెమ్మదిగా సాత్వికంగా తిరుగుతూ ఉంటది అనమాట. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే సాత్వికత వస్తుందో ఆటోమేటిక్ గా సంప్రాణాయంగా అది తిరుగుతుంటది అనమాట. ఇంకా ప్రత్యేకంగా మనం ప్రాక్టీస్ చేయక్కర్లేదనమాట. అలా నెమ్మదిగా శ్వాసలు తగ్గిపోతాయి. మనం తీస్తున్నామా లేదా అన్నంతగా వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు ధ్యాన స్థితి అనేది మనకి బాగా కుదురుతుంది అనమాట. ఆ ధ్యాన స్థితిలో కూడా మళ్ళీ కొంత సాధన అవసరం అనమాట. చేయగా సమాధి స్థితికి వెళ్తాం అనమాట. ఇది లాంగ్ టర్మ్ కోర్స్ అండి. మన మధ్యలో 10 రోజులు ప్రయత్నించేసి నెల రోజులు చాలా కష్టపడ్డానంటే కొన్ని వేల జన్మలు వ్యర్థంగా గడిపామండి. అప్పటికప్పుడు రమ్మంటారా చాలా. ఇప్పుడు మనకి పెద్ద రోగం వచ్చిందండి అంటే ఇవాళ మందేసుకొని రేపు తగ్గిపోవాలంటాం. ఓ 10 రోజులు వాడి ఇంకో డాక్టర్ని మారుస్తాం. అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదనమాట. అది ఎప్పటి నుంచో ఉంది కదా, అంత నెమ్మదిగా అన్నాళ్ళు మందు వాడాల్సిందే కొన్నాళ్ళ పాటు. అలాగే ఈ సాధన నిరంతరం చేయాల్సిందనమాట. ఎప్పుడు సాధన ఎంతవరకు అంటే ఆ స్థితి పొందే వరకు అనమాట. ఇంక వెయిట్ చేయటం ఉండదనమాట. చేయటమే మన పని అనమాట. అందుకే మనకి మనము నిరీక్షణే సాధన అని అంటారనమాట. మన నిరీక్షణే సాధన అనమాట. ఓపిగ్గా ఎదురు చూడటం అనమాట. ఎంతో సహనంగా మనము ఎదురు చూడాలన్నమాట. చేసేది చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా రాలేదు అని విసుకొచ్చామంటే మళ్ళీ జీవభావంలోకి వచ్చేస్తాం అనమాట. అట్లా మనం ప్రాణ సాధన చేయాలండి. రేపు ప్రాణ సాధన ఎలా అనేది మెథడ్ మనము తెలుసుకుందామండి. ఈ రోజుకి ఇక్కడికి ఆపుతానండి. హరి ఓం. రావట్లేదమ్మా శ్యామల.